మేనేజ్మెంట్ లో బెస్ట్ కాలేజ్ కోసం సర్చ్ చేస్తున్నారా? వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్. ఫోన్ 8500007233. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇస్తోంది. దీనికోసం ఇప్పటికే భారత్లో నియామకాలు సైతం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 2025 ఏప్రిల్ నుంచి టెస్లా కార్లు భారత మార్కెట్లో విక్రయాలు జరపబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టెస్లా కార్లు ఏ ధరలో దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంటాయనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ CLSO ఓ నివేదికను వెల్లడించింది. మరి టెస్లా కార్ల ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. భారత్లోకి దిగుమతి చేసుకునే కార్లపై ఇంపోర్ట్ డ్యూటీ 20% కంటే తక్కువే వచ్చినా టెస్లా కంపెనీలోని చౌకైన కారు ధర 35 నుంచి 40 లక్షల మధ్య ఉండొచ్చని CLSA నివేదిక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో టెస్లా కంపెనీలోని చౌకైన మోడల్ 3 కారు రేట్ అయితే $35,000గా ఉంది. అంటే భారత కరెన్సీలో 30 లక్షలకు పైగానే అన్నమాట. భారత్లో దిగుమతి సుంకాలు 15 నుంచి 20%, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిని కలుపుకుంటే టెస్లా కార్లు కనీస ధర $40,000 వరకు ఉండొచ్చు. అంటే భారత్లో టెస్లా కారు కొనాలంటే కనీసం 35 లక్షల నుంచి 40 లక్షల వరకు వెచ్చించాలన్నమాట. దేశీయ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన XEV9e, హ్యుండై మోటార్ క్రెటా, మారుతి సుజుకి విటారా వంటి ఎలక్ట్రిక్ కార్ల ధరలతో పోలిస్తే టెస్లా కార్ల ధర 20 నుంచి 50% వరకు అధికం. ధరల విషయాన్ని పరిశీలిస్తే భారత్లోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలకు ఇది పోటీగా నిలిచే అవకాశం లేదని రిపోర్ట్ అయితే చెప్తోంది. అయితే ఒకవేళ టెస్లా కంపెనీ 25 లక్షల ధరతో ప్రత్యేకించి ఎంట్రీ లెవెల్ కార్ను తీసుకొచ్చినట్టయితే ఈ ధరలో ఈవీ కార్లను విక్రయిస్తున్న మహీంద్రా కంపెనీకి టెస్లాతో పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఈ కారణంతోనే చివరి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ పడిపోయాయి. ఇక భారత్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే హార్లే డేవిడ్సన్ X440 రేటు 20% ఎక్కువ. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ నెలకు 28,000 యూనిట్స్ విక్రయిస్తుండగా హార్లే బైక్స్ కేవలం నెలకు 1,500 యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ధరలు కీలకంగా మారతాయి. తక్కువ ధరలో ఉండే వాహనాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించేందుకు టెస్లాకు ధరల విషయం సవాలుగా మారబోతోందని అంచనా వేస్తోంది. ఇక ప్రస్తుతం భారత్లోని ధనిక వర్గాల్లో టెస్లా చర్చ నడుస్తోంది. ఎందుకంటే వచ్చే నెలలో భారత్లో టెస్లా తన రిటైల్ షోరూమ్ ఏర్పాటు చేయబోతోంది. ముందుగా ముంబైలో, ఆ తర్వాత ఢిల్లీలో టెస్లా షోరూమ్స్ ప్రారంభమవుతాయి. నిజానికి భారతదేశంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్స్ లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ప్రస్తుతం 5% కంటే కొంచెం ఎక్కువ. ఇక లగ్జరీ లేదా ప్రీమియం వాహనాలైతే మొత్తం మార్కెట్లో 2% కంటే తక్కువ వాటా కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్న టెస్లా ముందుగా మోడల్ Yతో మార్కెట్ను అంచనా వేసే ప్రయత్నం చేయబోతోంది. ఇది కనుక క్లిక్ అయితే ఆ తర్వాత మోడల్ S, మోడల్ Xను రంగంలోకి దించాలని యోచిస్తోంది. మోడల్ X ధర ఇండియాలో ₹1,35,00,000 నుంచి ₹1,45,00,000 మధ్య ఉండే అవకాశం ఉంది.